నా పేరు ఏకనూరు పూర్ణచంద్రరావు. మా ఆవిడ పేరు ఏకనూరు వెంకటరమణ. ఈయన తుంగలవారిపాలెం రామారావు, తుంగల రామారావు. వాళ్ళ భార్య పేరు తుంగల మస్తానమ్మ. మేము నలుగురు మేకలు మేపుకుంటాకి అని అనుకున్నాం. అనుకుని నాగాలంక మండలం కుటుంబరావు దెబ్బ రేవుమయ్య ఉంది, ఆ దెబ్బకి వెళ్ళామయ్య. ఎప్పుడు వెళ్ళాం? 21న వెళ్ళాం. పండగ వెళ్ళిన మరుసనాడు 21న వెళ్ళాం. అట్టాగే మేపుకుంటూ ఉన్నాం. మేపుకుంటూ ఉంటే ఈ లోపల గాలివానని ఫోన్ చేశారు. గాలివాన ఫోన్ చేస్తే మాకు తెలవదు, ఏదో వస్తుందలే అని అనుకున్నాం. వస్తుందని అనుకున్నాం కానీ మేము కూర్చుని మేపుకుంటూనే ఉన్నాం. ఈ లోపల గాలి బాగా పెరిగిపోతే ఏంటో గాలి వస్తుంది వాళ్ళు చెప్పారా ఏంటా అని అనుకున్నాం. ఉన్ని అంటున్నారులే, ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారులే, అట్టాగా అంటున్నారు. అందరూ అన్నారు మేము చేసాం, ఎక్కడున్నామని అన్నారు అన్నాం. వాళ్ళు మాకు ధైర్యంగానే ఉన్నాం, గాలివాన ఎక్కడైతే కాపాడతలేదు కానీ. ఈ లోపల బాగా ఇసురుకు వచ్చేసరికి పాకాలు ఇరిగిపోయింది, అక్కడ పడిపోయి మేము కూర్చున్నాం. ఇక ఓనిగిపోతున్నాం, చలి వచ్చేసింది. చలి వచ్చేటప్పటికి వీళ్ళు మేము అన్నీ ఏం చేయాలని మలకొల్లం పడిపోతున్నాం. నలుగురు ముసాడు కూర్చుని ఏం చేద్దాం, ఎట్టాగా ఈ రేవమయ్యాన్ని పడవలు రావు, ఏం చేయాలి, ఈ జంతువులను ఏం చేయాలని ఆలోచించడం. ఏమి దారి దొంకలేదు. ఈ లోపల ఫోన్ వచ్చింది. ఫోన్ ఎట్టా వచ్చింది, మా ఫోన్ స్విచ్ ఆఫ్ పడిపోయింది. పక్క వాళ్ళకి ఫోన్ చేశారు, మా ఉండోళ్ళు. ఆ మస్తానమ్మకి ఫోన్ చేస్తే ఆమె మీ అల్లుడు ఫోన్ చేశాడని ఇచ్చారు. ఆ ఫోన్ ఎత్తుకొచ్చేస్తే మీరు ఎక్కడున్నారో, అసలు ఇంటికాడ లేరు, మేము ఇంటికి వచ్చాము, ఏంటి ఎక్కడున్నారని అడిగారు. మేము లంకలో ఉన్నాము, ఇట్లా ఇరుక్కుపోయాము, పాకాలు ఇరిగిపోయినాయి, ఇట్లా గాలి బాగా వేస్తుంది, ఇరుక్కుపోయాం, మేము వచ్చి ఇటు వెళ్ళే దారి కనపడతలేదు అని అన్నాం. ఆయన ఏం చేశాడంటే మీరు అక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళబాకండి అని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేశాడు. వాళ్ళు ఏం చేశారు, మన జిల్లా కలెక్టర్ గారికి, కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేశాడు. వాళ్ళు చేస్తారు, మీరు అక్కడికే ఉండండి అని చేశారు. ఇక మేము అక్కడే ఉండిపోయాం. అక్కడి నుంచి మన జిల్లా కలెక్టర్ గారికి ఆయన ఏం చేశాడు, ఎంఆర్ఆర్ గారు ఫోన్ చేశాడు. ఎంఆర్ఆర్ గారు ఫోన్ చేస్తే ఎంఆర్ఆర్ గారు, మత్స్యశాఖ వారు, మన పోలీసు డిపార్ట్మెంట్ వారు, డాక్టర్ గారు అక్కడి నుంచి వీళ్ళందరూ ఫోన్ చేసి అక్కడ ఉండరు. మీరు ఎక్కడికి వెళ్ళబాకండి, ఎక్కడ ఉన్నారని మమ్మల్ని గట్టిగా అడిగారు వాళ్ళు ఫోన్ చేసి. మేము పలానా లంకలో ఇక్కడ ఉన్నామండి, మేము వణికిపోతున్నాము, మాకు వేరే మార్గం లేదండి, ఏం చేద్దామని అంటే అప్పుడు ఎంఆర్ఆర్ గారు ఫోన్ చేసి మీరు ఎటు కంగారు పడవద్దు, అక్కడే ఉండండి, మేము ఎక్కడైనా తీసుకొస్తాం అని గట్టిగా చెప్పాడు. మేము అక్కడే కూర్చున్నాం. ఇక అప్పుడు మత్స్యశాఖ వారు గజేతగోళ్ళని వీళ్ళని పంపించాడు. ఎవరు మన ఈ నా వేసుకుని మా దగ్గరికి వచ్చారు. వీళ్ళు వచ్చి మాకు ఏంటి అసలు ప్రదేశం చూసాం. చూస్తే వీళ్ళు వచ్చేసారు గబగబా. మేము పేడ కూడా ఎక్కే ప్రదేశంలో లేవని వణికిపోతాం. ఆ బండి గౌన్లు ఇచ్చారు మాకు, ముందు అర్జెంటుగా గౌన్లు దొరుకుతామని. ఆ బండి గౌన్లు ఇచ్చి గట్టిగా తొడిగేశారు వాళ్ళే. మాకు కూడా చేతులు కూడా పైకి లేస్తలా. ఇక తొడిగేసి మీరు జాగ్రత్తగా కూర్చోండి అని గజేతగోళ్ళు ఓ పక్కన చెరువు పక్కన పట్టు కూర్చున్నారు. మోపులు గట్టిగా పట్టుకోమని మోపు ఇచ్చారు. మీరేం కంగారు పడద్దు, చేరుతామన్నారు. చేరుతామని నా అల్లలో బాగా లేచిపోతున్నాయి పడవ. అసలు ఎట్లా మేము వణికిపోతున్నాం. అప్పుడు ఈ గజేతగోళ్ళు అన్నారు మీరేం కంగారు పడద్దు, మిమ్మల్ని ఎట్టైనా మేము చేరుతాం, మత్స్యకారు మేము ఉన్నాం, కానీ మీరు జాగ్రత్తగా కూర్చోమన్నారు. మేము గట్టిగా పట్టుకు కూర్చున్నాం. మాకు పక్కనే కూర్చుని ఉన్నారు వాళ్ళు కూడా. ఆ పండి ఎట్టగొట్ట తుంగలవారిపాలెం చేర్చారయ్యా మమ్మల్ని. తుంగలవారిపాలెం చేర్చినాక వీళ్ళందరూ ఏమన్నారంటే అసలు ఏంటి ప్రదేశం అన్నారు, ఇట్లా విరిగిపోయినాయని అవన్నీ ఇక్కడికి వచ్చినాక చెప్పామయ్య. వీళ్ళు ఇవన్నీ అడిగారు. ఆ కలెక్టర్ గారు వీళ్ళు ఏం చేశారంటే మా వాళ్ళు మరి ఏంటి ప్రదేశం మనం ఉనిగిపోతున్నామయ్యా ఏంటి అన్నారు. అప్పటి మేము వెళ్ళిపోతాం అయ్యా అన్నాం. వెళ్ళిపోతామంటే ఎంఆర్ఆర్ గారు అట్టా కాదు, మిమ్మల్ని మేము చేర్చే బాధ్యత మాకు చేస్తాం, మీరు కంగారు పడబాకండి, ఇప్పుడు దొరుకుతున్నారు ఎందుకు అని మాకు ధైర్యం చెప్పాడే. పోలీసు డిపార్ట్మెంట్ వారు వాళ్ళు
ధైర్యం చెప్పారు. మీకు ధైర్యం చేర్చాం కదా, మీకేం ఇబ్బంది లేదు, ఇంటికి కూడా మేమే చేస్తాం, జాగ్రత్తగా ఉండమన్నారు. మాకు వణుకు వచ్చేస్తుంది. వణుకు వస్తుంటే ఆ పని మమ్మల్ని తీసుకొచ్చారు, ఇలాగ తీసుకొచ్చారు. అవి ఎవరింటికి వాళ్ళని పంపించారు గట్టిగా. ఆ పని మేము దండం పెట్టాం వీళ్ళకి. ఈ దండం పెట్టినాక అయ్యా అది ఏంటి అసలు పొదేసిన అని మమ్మల్ని దారిలో అడిగారు. ఇది పొదేసిన అన్నం అయ్యి, మీకు గాలివాన్ అని తెలుసా అని ఎత్తరి మేము ఇచ్చేసాం ఎలర్మెంట్ అన్నారు. మాకు తెలియదు అయ్యా, మేము లంకలో ఉన్నాము, నాకు తెలియదు అన్న. ఇక ఆ పని ఇట్లా కొట్ట చేశారు. ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి రుణపడి ఉంటాం మేము నలుగురు. మమ్మల్ని బతికించినట్టు ఏ ఉంటారు. ధన్యవాదాలు చెప్పుకుంటాకి మేము ఉన్నాం అయ్యి.